లగచర్ల ఘటనలో భాగంగా పూర్తిగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్కు తీసుకురావడం జరిగింది. కొడంగల్లో పూర్తిగా చూస్తున్నాం విజువల్స్లో కూడా ఏదైతే వైద్య పరీక్షల నిమిత్తం నరేందర్ రెడ్డిని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి విజువల్స్ చూస్తున్నాం. పూర్తిగా నరేందర్ రెడ్డిని కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రి లోపలికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. వైద్య పరీక్షల అనంతరం నరేందర్ రెడ్డిని ఇక్కడ నుంచి నేరుగా ఆసుపత్రి ముందు ఉన్నటువంటి ఏదైతే ఆసుపత్రి ముందున్నటువంటి కోర్టు లోపల కూడా హాజరుపరిచేటటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి ఇప్పుడే అయితే పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కొడంగల్ పట్టణానికి తీసుకురావడం జరిగింది. ఉదయం ఏదైతే హైదరాబాద్లో నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఏదైతే వాకింగ్కి వచ్చినటువంటి నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని పూర్తిగా చాలాసేపటి వరకు కూడా విచారణ చేయడం జరిగింది. విచారణ అనంతరం ప్రస్తుతం నరేందర్ రెడ్డిని కోర్టు ముందు హాజరుపరచాల్సింది. కోర్టు ముందు హాజరుపరిచేందుకు పూర్తిగా అయితే వైద్య పరీక్షల నిమిత్తం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కొడంగల్ సామాజిక ఆరోగ్య కేంద్రం ఏదైతే ఉందో ఇక్కడికి నరేందర్ రెడ్డిని తీసుకురావడం జరిగింది. కొడంగల్ సామాజిక ఆరోగ్య కేంద్రం దగ్గరికి నరేందర్ రెడ్డిని తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏదైతే ముందు ఉన్నటువంటి కోర్టు ఏదైతే ఉందో సివిల్ కోర్ట్, ఈ సివిల్ కోర్టులో కూడా నరేందర్ రెడ్డిని హాజరుపరిచేటటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి ఇది పరిస్థితి. రగచర్ల గ్రామంలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అందులో భాగంగానే సురేష్ అనేటటువంటి A1 ముద్దాయి కాల్ లిస్టు ఆధారంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో వాకింగ్కు వెళ్తున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం కేబీఆర్ పార్క్ దగ్గర పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పూర్తిగా నరేందర్ రెడ్డిని వికారాబాద్ నుంచి పరిగి తీసుకొచ్చిన అనంతరం ఇప్పుడు తాజాగా చూసుకున్నట్టయితే కొడంగల్కు తీసుకురావడం జరిగింది. కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పుడే నరేందర్ రెడ్డిని లోపలికి తీసుకెళ్లడం జరిగింది. వైద్య పరీక్షల అనంతరం కొడంగల్ కోర్టు ముందు నరేందర్ రెడ్డిని హాజరుపరిచేటటువంటి అవకాశం ఉంది. వైద్య పరీక్షల అనంతరం పట్నం నరేందర్ రెడ్డిని పూర్తిగా కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నేరుగా తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. పోలీసు వాహనంలో నరేందర్ రెడ్డిని కోర్టులోకి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. నరేందర్ రెడ్డి ఒక్కసారిగా ఇక్కడికి తీసుకెళ్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ కూడా ఇక్కడికి వచ్చేసింది. పూర్తిగా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, పట్నం నరేందర్ రెడ్డి అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. పూర్తిగా ఏదైతే కొడంగల్ పట్టణంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్య పరీక్షల నిర్వహించిన అనంతరం పూర్తిగా ఇక్కడ నుంచి వారిని కోర్టు ముందు హాజరుపరిచేందుకు తీసుకొచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఇక్కడికి విచ్చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఇక్కడికి వచ్చేసి నరేందర్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి అనేటటువంటి నినాదాలు చేస్తూ కూడా వారంతా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నాం విజువల్స్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా అక్రమ అరెస్టు నరేందర్ రెడ్డి అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇక్కడ పూర్తిగా అయితే నరేందర్ రెడ్డి అరెస్ట్ అనంతరం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వైద్య పరీక్షల అనంతరం అయితే కోర్టుకు ముందు న్యాయవాది ముందు హాజరుపరిచేందుకు తీసుకెళ్లడం జరిగింది. సో ఇక్కడ పట్నం నరేందర్ రెడ్డి అభిమానులు కావచ్చు, మిగతా బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీరంతా కూడా ఆందోళన చేస్తున్నారు. పూర్తిగా ఇదంతా అక్రమ అరెస్ట్, వీ వాంట్ జస్టిస్ అనేటటువంటి నినాదాలు చేయడంతో పాటు పూర్తిగా వీరంతా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పూర్తిగా పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి మోహరించినటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. నరేందర్ రెడ్డిని ఎప్పుడైతే పరిగి దగ్గర నుంచి వికారాబాద్ మీదుగా పరిగి అదేవిధంగా ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి కొడంగల్ కోర్టుకు నరేందర్ రెడ్డిని తీసుకొస్తున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా వారంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. సో మొత్తం ఇది ఇక్కడ ప్రస్తుతం కొడంగల్ పట్టణంలో పూర్తిగా హైటెన్షన్ వాతావరణం తలపిస్తుంది. ఏదైతే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ వీరంతా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరించిన నేపథ్యంలో ఇక్కడంతా కూడా ఒక హైటెన్షన్ వాతావరణాన్ని అయితే తలపిస్తుంది. పూర్తిగా చూస్తున్నాం విజువల్స్లో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చాలా క్లియర్గా చూస్తున్నాం.
ఒకసారి బీఆర్ఎస్ నాయకులు అంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి, ఎందుకు వీరంతా ఆందోళన చేస్తున్నారు ఏంటి అనేది విషయాన్ని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా ఇక్కడ సీఎం డౌన్ అనేటటువంటి నినాదాలతో అంతా ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒక్కసారి వారితో మాట్లాడిద్దాం. ఏంటి అసలు ఏంటి మీరు ఈరోజు ఆందోళన చేస్తున్నారు ఏంటి సార్? మొన్న జరిగిన సంఘటనలో భాగంగా ఏది లగచర్ల గ్రామంలో మా పార్టీకే కానీ మా నాయకునికి కానీ ఎలాంటి సంబంధం లేని ఇష్యూని అక్రమంగా అరెస్ట్ చేయడము ఇది చాలా దారుణంగా కొడుతుంది. ఎందుకంటే మొన్నటిది అసలు మా పార్టీకి సంబంధం లేదు, మా నాయకుడు నరేందర్ రెడ్డికి సంబంధం లేదు. అటువంటి నాయకుడిని అసలు ఎవరన్నా ప్రోత్సహిస్తారా? ఏది చేయని కూడా పొలగ్రామ్ ప్రతిపక్ష నేతగా వహిస్తున్నప్పుడు దానికి మీరు సహకరించాలి. మేము బేకైతే ఒక కలెక్టర్ని కొట్టు, ఒక కాడను కొట్టుండి అనేది ఎవరైతే చెప్పరు కదా, ఏ నాయకుడు కూడా చెప్పాడు, ఏ పార్టీ అని ఉండని. కానీ మొన్న జరిగిన సంఘటనలో ఈరోజు పొద్దునే లేచి ఇంటి దగ్గర అరెస్ట్ చేయడం దారుణంగా కనిపిస్తుంది మా వల్ల, మా అభిప్రాయం వల్ల. ఎందుకంటే సీఎం గారు ప్రత్యేకంగా వెంటనే బేషరతుగా నరేందర్ రెడ్డిని ఏ కేసు లేకుండా విడుదల చేస్తే అతనికే, ఎందుకంటే కోడంగల్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి సీఎం అయినావు కాబట్టి అది నిలుపుకుంటే బాగుంటుందని కూడా మేము ఈ ఛానల్ ద్వారా సభాముఖంగా తెలియజేస్తున్నాం. చెప్పండి ఏంటి అసలు పట్నం నరేందర్ రెడ్డికి ఈ కేసులో పూర్తిగా అతన్ని దోషిగా చేస్తూ కూడా ఈరోజు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? నిజంగానే సురేష్ అనేటటువంటి వ్యక్తి మీ కార్యకర్తనైనా? సురేష్ తోటే పట్నం నరేందర్ రెడ్డి ఇదంతా చేయించాడా? ముందుగా పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి గారు మాకు సీఎం అయినందుకు మేము కోడంగల్ వాళ్ళం చాలా సంతోషపడుతున్నాం. కానీ పేదల భూములను గుంజుకుంటున్నారంటే అది మేము ఖండిస్తూ ఉన్నాం. మరి అక్రమంగా పట్నం నరేందర్ రెడ్డి గారిని, ఆయన ప్రజల సేవకుడు, ప్రజానాయకుడు, ఎక్కడ ఎవరికి ఏమన్నా ఆపత్తున్నదంటే వాలిపోయి వేయగలాగా తొందరగా వచ్చి ఉండేటి మనిషి ఆయనపై కేసులు పెట్టడం దారుణంగా ఉంది. మేము కేసులు పెట్టకుండా ఖండిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం, అక్కడ ఉన్న వాళ్ళంతా ఎస్టీలు సార్, వాళ్ళకున్న 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఉండేది. ఫార్మా కంపెనీ అనేది ఒక ప్రైవేట్ కంపెనీకి ఇంతగానం సహకరించేది అవసరం లేదు. మొన్ననే మరి కలెక్టర్ గారిని కానీ మరి కాడ వెంకటరెడ్డి గారిని ఎవరైతే మా పిల్లలు ఎవరైనా వాళ్ళు ఉండరు వీళ్ళు ఉండరు, ఒకటే బీఆర్ఎస్ పార్టీలు లేరు. ఇప్పుడు బురద పుస్తకం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలే చేస్తున్నారని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలు చేయలేదు. అక్కడ ఏది చేసినా కూడా మేము ఆ కలెక్టర్ పైన కానీ వెంకటరెడ్డి గారి పైన కానీ ఏదన్నా ఇది చేసినట్టు కూడా మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం. కానీ ఈ నరేందర్ రెడ్డి గారిని మరి 6 గంటలకే తక్షణమే ఇంటి దగ్గరనే మీరు ఇది చేసినట్టు కూడా చాలా బాధాకరం. మరి నరేందర్ రెడ్డి గారి పైన ఎలాంటి కేసులు రాకుండా విడుదల చేయాలని మా యొక్క అభిప్రాయం. చెప్పండి ఎట్లా ఏం చూస్తారు అంటే మొత్తంగా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, ఇప్పుడు కోర్టు ముందు కూడా హాజరుపరుస్తున్నటువంటి పరిస్థితి, ఒక్కసారిగా ఈ ఫార్మా కంపెనీ ఏర్పాటు అనంతరం కూడా పూర్తిగా ఈ నియోజకవర్గంలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పుడు స్వయంగా మాజీ ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, ఏం చెప్తారు? ఇది చాలా విడ్డూరమైన సమస్య. ఎందుకంటే 6 నెలల నుంచి ఆ రైతులు బాధపడుతున్నారు. ధర్నాలు, నిరసనలు 6 నెలల నుంచి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే సీఎం గారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకంటే సొంత నియోజకవర్గం కాబట్టి ఆ తండవాసులను పిలిచి ఆయన సొంత అక్కడ ఆఫీస్కి పిలిచి ఒక 20-30 మందిని పిలిచి మీకు నష్టాన్ని నేను భరిస్తా, ఇంతకుముందు ఒక 15 రోజుల క్రితం వెళ్ళి వాళ్ళకు చెప్పడం జరిగింది. 10 లక్షల రూపాయలు ఇస్తాం, 1 ఎకరానికి ప్రతి ఇంటికి 125 గజాల ల్యాండ్ ఇస్తామని. వాళ్ళకి 500 గజాల జాగా కూడా సరిపోదు. ఎందుకంటే బర్రెలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నారు, ట్రాక్టర్లు ఉన్నారు. అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి? 125 గజాల జాగాలో ఈ ఊర్లలో ఎట్లా కట్టుకుంటాం? సిటీలు అంటే నడుస్తుంది, కానీ వ్యవసాయం చేసే వాళ్లకు 125 గజాలు సరిపోదు. కానీ ఇదంతా కూడా అక్కడ రైతులు కావచ్చు, స్థానికులంతా తమ డిమాండ్ ఏదన్నా ఉంటే రిక్వెస్ట్గా అడగాల్సి ఉంటుంది, అధికారులని రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ అధికారులపై దాడి చేశారు. దీని వెనకాల పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ప్రోద్బలంతోనే వారంతా దాడులకు దిగుతున్నారని కాంగ్రెస్ పార్టీ కానీ అధికారం ప్రభుత్వం అటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ప్రజల మనిషి కాబట్టి ఆయన ఈ కాన్స్టిట్యూన్సీలో ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఆయన ఉంటాడు. ఈరోజు కాదు, ఎక్కడ చూసినా ఆయన కంపల్సరీ ఉంటాడు. ఆయనకు చెప్పినా చెప్పకున్నా తెలిస్తే మాత్రం వాలిపోతాడు. అటువంటి మనిషి ఆయన. కానీ ఈ కుట్రలో ఎటువంటి భాగం లేదు ఆయనకు. సరే, అక్కడ దాడి జరిగిన దానికి మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆఫీసర్ల మీద దాడి చేయడం అది నేరము. ఎవరైతే నేరం చేసినో వాళ్ళని మీరు శిక్షించండి, అరెస్ట్ చేయండి. కానీ ఈయన అక్కడ లేడు.
లేని మనిషిని ఈ మాజీ ఎమ్మెల్యేని కూడా మీరు అక్కడ నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేస్తామంటే అది తగదని మేము ఖండిస్తూ ఉన్నాం. సురేష్ అనేటటువంటి వ్యక్తి మీ పార్టీ కార్యకర్తనేనా? మా పార్టీ కార్యకర్తే కావచ్చు, వీళ్ళంతా మేమందరం మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలమే. ఆయనతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నంత మాత్రమా ఏ మనిషి ఎవడైతే అక్కడ నేరం చేసిండో ఆ మనిషిని శిక్షించండి. కానీ ఈ ఎమ్మెల్యే గారితో మేమందరం తిరుగుతాం, మమ్మల్ని అందరూ చేయండి, మమ్మల్ని కూడా వేయండి. మళ్ళీ మేము కూడా రోజు మాట్లాడుతున్నాం ఎమ్మెల్యే గారితో, ఆ సమస్యలు మాట్లాడుతున్నాం తండలో, ఆ తండవాసుల విషయంలో గురించి. అట్లా నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం చాలా విడ్డూరం, ఇది అన్యాయము. నేను అనుకుంటున్నా మా పార్టీ తరపు నుంచి ఇది పాత కక్షపూరితమైన అరెస్ట్ అని మేము అనుకుంటున్నాం సార్. మొత్తంగా చూస్తున్నాం అయితే పూర్తిగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో నరేందర్ రెడ్డి అరెస్ట్ అనేది పూర్తిగా ఇది అక్రమం. ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యల మీద మాట్లాడిన నేపథ్యంలో నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సో దీన్ని పూర్తిగా మేమంతా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా నరేందర్ రెడ్డిని బేషరతుగా వదిలేయాలనేది ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.